ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం వాళ్లలో వివిధ రకాల కల్చరల్ పోటీలు, అకాడమిక్ పోటీలు నిర్వహించడం ద్వారా వాళ్లలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ పిల్లల పండుగ ఆలోచనలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అటు అమరావతిలో గాని, హేలాపురి ఏలూరులో గాని, కాకినాడ గాని, విశాఖపట్నం, అలాగే విజయవాడ, నెల్లూరు ఇలా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రీసెంట్ గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో కూడా దేవరపల్లి బాలోత్సవం నిర్వహించడం, దాంట్లో 1500 మంది పిల్లలు పాల్గొనడం అత్యంత జయప్రదంగా జరగడం అనేది జరిగింది. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఈ యొక్క పిల్లల పండుగ జరపాలి అనేటువంటి ఉద్దేశంతో మరి నిర్ణయించడం, దానికి అనుగుణంగా మరి ఈ రోజు ఈ యొక్క లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఫిబ్రవరి 25, 26 ఈ 2 తేదీల్లోనూ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఎస్వీకేటీ కాలేజీ ఆవరణలో ఈ 2 రోజుల పాటు ఈ పండుగ నిర్వహించాలని చెప్పేసి కమిటీ నిర్ణయించడం జరిగింది. సుమారుగా 5,000 నుంచి 6,000 మంది పార్టిసిపెంట్స్ ఈ పోటీల్లో పాల్గొంటారని మేము అంచనా వేస్తా ఉన్నాం. ఈ పోటీలు తిరిగించడానికి కూడా వచ్చేటువంటి పిల్లలు 5,000 మంది పిల్లలు ఉంటారు. మరి ఈ పోటీలు నిర్వహించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా మరి ఈ సమాజం యొక్క ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని, పిల్లల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పిల్లలు చాలా మంది సెల్ ఫోన్ కి, ఇంటర్నెట్ కి అడిక్ట్ కావడం, శారీరక శ్రమ లేకపోవడం, మేధో శ్రమ లేకపోవడం కారణంగా కొంత నష్టం కలుగుతూ ఉంది మన సమాజానికి. కాబట్టి వీరంతా కూడా సమాజ ప్రయోజనాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం దీనికి ఆర్థికంగానూ సహకరించి ఈ పిల్లల పండుగని జయప్రదం చేయడంలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలని చెప్పేసి కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాబోయేటువంటి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ యొక్క ఆలోచనని జయప్రదం చేయడానికి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను నా శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అధికారులుగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు గాని, జిల్లా విద్యాశాఖ అధికారి వారు గాని, ఆర్జేడీ గారు గాని వారు ఇప్పటికే సహకరిస్తా ఉన్నారు. ఈ 2 నెలల కాలం పాటు